ఓం గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మనే నమ. ఓం వీరబ్రహ్మనే నమ. మిత్రమా, వీర జేనీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది. చూడండి, ఒకసారి బాగా క్లియర్గా చెప్తా. వీర జైనీరు, ఈ జైనీరుని ఎలా తీయాలి అంటే చెప్తా వినండి. రసము ఓ 10 గ్రాములు, వంగము 10 గ్రాములు, వంగం అంటే తగరం, సవీరం ఒక 10 గ్రాములు, ఎలిగారం ఒక 10 గ్రాములు, సూర్యకారం ఒక 10 గ్రాములు, ముద్ద ఆరతి కర్పూరం ఒక 10 గ్రాములు, మైలతుత్తం ఒక 10 గ్రాములు. వీటిను మొత్తం 10 గ్రాముల లెక్కన తీసుకొని మొత్తం నూరి జైనీరు పెట్టండి. జైనీరు పెడితే జైనీరు వస్తుంది. వచ్చిన జైనీరును అయిపోయిన తర్వాత కింద పిప్పి ఉంటుంది కదా, అంటే జైనీరు అంతా కారిపోయిన తర్వాత మళ్ళా మందు ఉంటుంది కదా, ఆ మందుని ఏం చేయాలంటే దానికి నవాసాగరాన్ని తోడు చేయండి. మళ్ళా ఆ మిగిలిన దానికి నవాసాగరం తోడు చేసి జైనీరు తీసుకోండి. ఆ జైనీరు తీసుకుంటే అది కూడా జైనీరు వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే చిన్న టెక్నికల్ చెప్తున్నా వినండి. ముందు తీసిన జైనీరు వాద పనులకైతే వెళ్ళిపోద్ది. రెండోసారి జైనీరు తీస్తాం కదా, అది పవర్ఫుల్గా ఉంటుంది మిత్రమా. ఆ జైనీరు జాగ్రత్తగా తీసుకోండి, ఓకేనా. ఆ జైనీరు తీసుకుంటే మీకు కొన్ని పనులకు కొన్ని లోహాలకు కానీ దేనికైనా బాగా పనికి వస్తుంది, చేసుకోవచ్చు, ఓకేనా. ఓకే, విశ్వకర్మ అవగాహన వీడియోస్.